హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలామంది చేసే మిస్టేక్ కూడా ఇదేనండి. పిల్లర్స్ అనేవి వేసుకుంటారు గానీ, క్యూరింగ్ ప్రాసెస్‌లో వచ్చేసరికి నార్మల్‌గా వాటర్ అనేది పైన పెట్టేస్తూ ఉంటారు. అలా అయితే పెట్టకూడదండి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా, ఈ విధంగా ఉల్లిపాయ గోతాలంటారు వీటిని. గోను పట్టలు, గోను సంచులని కూడా పిలుస్తూ ఉంటారు. సో, మనం పిల్లర్స్ అనేవి మొత్తం పైదాకా వేసినప్పుడు, ఈ విధంగా పట్టలనేవి పిల్లర్స్ చుట్టూ చుట్టి, మనం వాటర్ క్యూరింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన వాటర్ అనేది ఈ పట్టలనేవి కొంచెం అబ్జర్వ్ చేసుకొని, వాటర్ అనేది కొంచెం కొంచెంగా మనకి పిల్లర్స్‌కి అందజేస్తాయన్నమాట. తద్వారా పిల్లర్స్ అనేవి త్వరగా గట్టిపడి, మంచి స్ట్రాంగ్‌గా, స్ట్రెంగ్త్‌గా మనకి తయారవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా పైన వాటర్ గనక పెట్టినట్లయితే, అవి పైనుంచి కొంతవరకు అబ్జర్వ్ చేసుకుంటాయి గానీ, మిగతా వాటర్ అంతా కూడా వేస్ట్‌గా కిందకి కారిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే పిల్లర్స్ క్యూరింగ్ అనేది చేసేటప్పుడు ఈ మెథడ్‌లోనే చేసుకోవడం మంచిది. కొందరేంటంటే ఈ పట్టలని మళ్ళీ కొనుక్కురావాలి, వాటిని కట్టాలి, టైం వేస్ట్ ఎందుకిదంతా, దాని బదులు వాటరే పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదైతే రాంగ్ అనమాట. మీరు ఎక్కడ ఏ పిల్లర్స్ కట్టినా, ఏ కన్‌స్ట్రక్షన్‌లో మనకి కాంక్రీట్ అనేది ఈ క్యూరింగ్ అనేది చేసే మెథడ్‌లో వచ్చేసరికి కంపల్సరీ ఈ విధంగా వేసుకోవటం మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు కావాలంటే బయట కూడా గమనించండి. ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసరికి మనకి బిల్డింగ్ పైన వేసుకునే పిల్లర్స్ అండి. ఈ పిల్లర్స్ కూడా మనకి అడుగు ఇంటూ 18 సైజులో ఉండే పిల్లర్స్ అనేవి ఒక 12 పిల్లర్స్ మనం కన్‌స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్‌గా ఎంత బడ్జెట్ అవుతుంది? స్టీల్ అనేది ఎంత పడుతుంది? కాంక్రీట్ అనేది ఎంత పడుతుంది? శాండ్ అనేది ఎంత తీసుకోవాలి? లేబర్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇది బిల్డింగ్ పైన వేసుకునే పిల్లర్స్ యొక్క కాస్ట్ అనమాట. మనకి కింద నుంచి వచ్చే పిల్లర్స్ అన్నట్లయితే వాటికి పుట్టింగ్స్ అనేవి తీసుకోవాలి. కింద పుట్టింగ్స్ వేయాలి. తర్వాత మనకి మనకి ప్లింత్ బీమ్స్ వరకు హైట్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి స్లాబ్ హైట్ వరకు కూడా కట్టుకోవాలి. అదే మనకి డైరెక్ట్‌గా స్లాబ్ పైన వేసుకునే పిల్లర్స్ వచ్చేసరికి, మనం స్లాబ్ నుంచి హైట్ అనేది మరొక స్లాబ్‌కి 10 అడుగులో లేకపోతే 10.5 అడుగో లేకపోతే 11 అడుగుల వరకు మాత్రమే పెట్టుకొని ఈ పిల్లర్స్ అనేవి కన్‌స్ట్రక్షన్ అనేది చేస్తామనమాట. సో, ఈ పిల్లర్స్‌కి మాత్రమే ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే చెప్తున్నాను. ముందుగా ఈ పిల్లర్స్‌లో ఉపయోగించే స్టీల్ బార్స్ అండి. ఈ స్టీల్ బార్స్ అనేవి మనం కింద ఏ సైజులో ఉండే స్టీల్ బార్స్ అనేవి యూజ్ చేసామో, పైన కూడా అదే స్టీల్ బార్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. కింద మనం తక్కువ వేసి పైన మనం ఎక్కువ సైజులో ఉండే బార్స్ అనేవి పెంచుకోవడం ఇలా అయితే చేయకూడదు. కింద ఏ బార్స్ అయితే వేసామో అవే వేసుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఒక పిల్లర్‌కి ప్రాపర్‌గా మనకి స్టీల్ బార్స్ అనేవి మనం G+1 కట్టుకున్నా, లేకపోతే G+2 కట్టుకున్నా, లేకపోతే ఒక త్రిబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నా సుమారుగా మనకి 16 mm బార్స్ అనేవి పిల్లర్స్‌లో మనకి సజెస్ట్ చేస్తారు. 16 mm బార్సు మొత్తం 16లే వాడుకోవాలి అన్నట్లయితే మీకు బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. అందుకని చెప్పి మనకి ఇంజినీర్ గారు ఏమని సజెస్ట్ చేస్తారంటే, కంపల్సరీ 16 mm బార్స్ అనేవి కార్నర్స్‌లో ఉండేటట్లు చూసుకొని, సెంటర్‌లో వచ్చేసరికి 12 mm బార్స్ కూడా యూజ్ చేసుకునే విధంగా కొన్ని పిల్లర్స్‌కి మనకి మార్కింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో, ఆ విధంగా మనకి 12 mm బార్సు, అలాగే మనకి 16 mm బార్సు ఈ 2 కూడా కలుపుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తం మనకి ఎన్ని బార్స్ పడతాయి అన్నట్లయితే, మనకి 12 mm బార్స్ అనేవి మనకి 8 బార్స్ పడతాయి. అలాగే 16 mm బార్స్ అనేవి మనకి 12 బార్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక బార్ అదనం అది పెంచుకోవచ్చు, ఇది పెంచుకోవచ్చు. ఉంటే ఇబ్బంది ఏం లేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోండి. సో, ఆ విధంగా మనకి 16 mm బార్ అన్నట్లయితే ఒక బార్ ధర వచ్చేసరికి మనకి ప్రెజెంట్ రూ. 1500 దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్‌ని బట్టి ఒక రూ. 50, రూ. 100 అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, రూ. 1500 పెట్టి 12 బార్స్ తీసుకుంటే రూ. 18,000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనకి ఇందులోకి 12 mm వచ్చేసరికి మనకి 8 బార్స్ వరకు తీసుకుంటాం కాబట్టి దీని యొక్క ధర అనేది రూ. 850 వరకు కూడా తీసుకుంటున్నారు. 800లో కూడా వస్తాయి. ఇవి కూడా మనకి బ్రాండ్స్‌ని బట్టే ఉంటాయి అన్నమాట. సో, ఇప్పుడు మనకి 12 mm బార్స్ అనేవి రూ. 850 పెట్టి తీసుకుంటే రూ. 6,800 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే స్టిరప్స్, రింగ్స్ కోసం వచ్చేసరికి మనం 8 mm బార్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇవి 20 బార్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక బార్ ధర వచ్చేసరికి మనకి రూ. 400 చొప్పున ప్రెజెంట్ తీసుకుంటున్నారు. ఆ విధంగా 20 బార్స్‌కి వచ్చేసరికి మనకి రూ. 8,800 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే బైండింగ్ వైర్లు, వీటికి సంబంధించి ట్రాన్స్‌పోర్టింగ్ చార్జెస్ వీటితో కలుపుకుంటే ఇంకొక రూ. 2,000 నుంచి రూ. 3,000 దాకా అదనం అయితే మనం అమౌంట్ అనేది వేసుకోవాలన్నమాట.
సో ఇవి కాకుండా మనం సిమెంట్ బ్యాగ్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా ఒక 20 సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 2 బ్యాగులు అదనమే పడతాయి అనమాట. సో 20 అన్నట్లయితే మనకి ఒక బ్యాగ్, సో ఒక సిమెంట్ బ్యాగ్ ధర వచ్చేసరికి 320 రూపాయల చొప్పున మనకి కాస్ట్ అనేది ప్రజెంట్ తీసుకుంటున్నారు. ఇందులో కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి. బ్రాండ్స్ని బట్టి ఒక 20-30 రూపాయలు అనేది అదనం అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి నచ్చిన బ్రాండ్లో తీసుకోవచ్చు. ఈ 20 బ్యాగులకు వచ్చేసరికి 320 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 6400 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సిమెంట్ బ్యాగ్స్ కి. అలాగే ఇందులో మనం శాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. శాండ్ వచ్చేసరికి 1.5 యూనిట్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనకి ట్రాక్టర్ నర అయితే పడుతుంది అనమాట. సో మనకి దీని యొక్క కాస్ట్ అనేది 6000 రూపాయల దాకా అయితే పట్టడం జరుగుతుంది. అలాగే మనకి 20 mm కాంక్రీట్ అనేది ఉంటుంది కదా, అంటే పొడి కాంక్రీట్ అగ్రిగేట్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసరికి ఇవి కూడా మనకి 1.5 యూనిట్ వరకు కూడా పట్టే ఛాన్స్ ఉంది. వీటికి వచ్చేసరికి ఒక 5700 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట. అలాగే వీటిలో మనం బాక్సులు అనేవి తెచ్చుకుంటాం, రెంట్కి తెచ్చుకొని ఈ బాక్సులు ఉంటాయి, లేకపోతే మనకి బోర్డ్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. వీటిని యూస్ చేసుకొని అలాగే వీటికి స్టాండ్స్ కావాల్సి వస్తాయి, అలాగే వైబ్రేటర్స్ అనేవి కావాల్సి వస్తాయి అనమాట, హైట్ వేసుకునే కొద్ది అనమాట. సో వీటిలన్నిటికీ కలుపుకొని ఒక 5000 రూపీస్ వరకు కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి లేబర్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది అన్నట్లయితే మనం మేస్త్రి గారికి ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్ లోనే మాట్లాడుకొని ఉంటాం. అందులో నుంచి అమౌంట్ అనేది సపరేట్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం బయట నుంచి ఎవరినైనా లేబర్కి తెచ్చి చేయించుకోవాలనుకున్నా సరే ఇంచుమించుగా మనకి మొత్తం ఈ వర్క్ మెటీరియల్ మొత్తం పైకి మోసి అక్కడి నుంచి పిల్లర్స్ అనేవి వేసి ఇవ్వడానికి ఇంచుమించుగా మనకి 1 వీక్ టైం పడుతుంది. ఈ 1 వీక్ లో మనకి వాళ్ళకి ఇచ్చే అమౌంట్ వచ్చేసరికి ఒక 30,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే రాడ్ బిల్డింగ్ మేస్త్రులు కూడా ఈ రాడ్లు అనేవి మనకి కట్టివ్వడానికి, ఈ పిల్లర్స్ అనేవి పైదాకా కట్టివ్వడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ ఒక 6000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మనం ప్రాపర్గా ఒక 9x18 సైజులో ఒక 12 పిల్లర్స్ కనుక మనం ఒక బిల్డింగ్ పైన వేసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఇంచుమించుగా మీకు టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 1,00,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి, ఇది కూడా గమనించుకోండి. ఇది మనం మేడ పైన పిల్లర్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు అయ్యే బడ్జెట్ యొక్క వివరాలు అనమాట. లేదు మీరు కింద పుట్టింగ్స్ నుంచి స్లాబ్ వరకు వేసుకోవాలనుకుంటున్నారు, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి, లేకపోతే ఎండ్ స్క్రీన్ లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి.